తారా 6 బోత్ ఇన్ వన్ ఫ్రేమ్. ఇప్పుడు ఇంకో తారని కలవనికి వెళ్తున్నా. గుడ్ మార్నింగ్ గాయస్. నేనైతే మస్తున్నా, మీరు కూడా మస్తున్నారు అనుకుంటున్నా. ఈ పెట్రోల్ అది ఏందిరా మళ్ళీ లొల్లి స్టార్ట్ అయింది. బాపురే, లుక్ ఎట్ దిస్ బంక్. అసలు అయ్యయ్యో బంద్ ఉంది కానీ అందరు బయట వెయిటింగ్. ఒక 2 రోజులలో షార్ట్ అయిపోతుందిలే. అరే ఊట్లలో వస్తారు మా పొద్దున 3 మంచిగా అనుకుంటా. ఎవరిని ఏమనకుండా పోదాం, ఇలా ఆరామ్సే పోదాం, ప్రశాంతంగా పోదాం. లేదు తిట్టాలి బ్రో, నువ్వు నన్ను తిట్టాలి అనుకుంటూ వస్తారు. అరే క్యూటీ క్యూట్ అద్దాలు, ఆడ హెల్మెట్ క్రేజీ ఉన్నాడు. ఆ స్పీడ్ బ్రేకర్లు వేసినప్పుడు దాని మీద లైన్స్ వేయాలి. ఆ లైన్సే లేవు. అంత పెద్ద స్పీడ్ బ్రేకర్ వేసిర్రు, ఏడా కనిపిస్తాయి? ఏం పనులు వేస్తారేమో రా బాబు. మొన్ననే వేసిర్రు రోడ్డు, మళ్ళీ తవ్విర్రు. జస్ట్ గవర్నమెంట్ థింగ్స్. స్కూటీ ఉంటేదే లాభం. ఎన్ని సామాన్లు పెట్టుకోతుంది చూడన్న. మా దాని మీద ఒక చిన్న సాంబార్ ప్యాకెట్ కూడా తీసుకుపోరాదు. నమస్తే. దట్ ఈస్ సూపర్ పవర్, ఇండియా సూపర్ పవర్. అది చేతి పెట్టేస్తే ఆగిపోతుంది ఇక అవతల బండి. బైక్ వర్షన్ ఆఫ్ హైలెక్స్. చెతక్ ఈజ్ కింగ్. అప్పట్లో చెతక్ అంటే మాకి కిరికిరి. చూసినా ఎంత సామాన్ వేసుకొని పోతుంది ఇప్పటికి కూడా, ఎంత పాత బండి అయినా కూడా. ఇప్పుడు మా మామకు ఉంటుండే, అప్పుడు బచ్చాగలం మనం, మనకేం అసలు బండి నడపరాకపోతుంది. దాన్ని ఎందుకు గెలుకుతున్నావు? బాప్రే, ఏం హీట్ వేవ్స్. కిందికెళ్ళి కొడుతుంది, ఇట్లా మంటలకి వెళ్ళి పోయినట్టు వస్తుంది గాలి. మా హైదరాబాద్ దుబాయ్లో కలిసిపోయినట్టు అయింది. అరే ఏం చేస్తారు, ఏం తవ్వుతారా నాయన? ఎప్పుడు ఏదో ఒకటి తవ్వుతూనే ఉంటారు. మొన్ననే వేసిర్రు రోడ్లు, మళ్ళీ తవ్వుతున్నారు. బ్యారిగేడ్స్ అన్నీ వెళ్ళాడు. అమ్మ మెయిన్ రోడ్ మీద ఎడిట్ అంటున్నా నేను. సారీ, మెయిన్ రోడ్ మీద ఎడిట్ చేస్తున్నాడు అంటున్నా. మెయిన్ రోడ్ మీద వర్క్ చేస్తున్నాడు. మనం ఎడిటింగ్లు చేసి చేసి అన్నిటికీ ఎడిట్ అంటున్నాము. యాక్చువల్లీ హీస్ ఎడిటింగ్ రోడ్. అరే ట్రంక్ బాక్స్లు ఇంకా వాడుతుర్రారా? పిల్లలకి హాస్టల్లో వేసేది. అప్పుడు నా దగ్గర కూడా ఉంటుండే ట్రంక్ బాక్స్. ఒకప్పుడు నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉంటుండే కదా, సేమ్ ఇట్లానే ట్రంక్ బాక్స్ ఉంటుండే నాకు కూడా. ఒక పిల్లడు హాస్టల్లో ఉంటాడేమో. ఆ రోజుల్లో హాస్టల్లో నెక్స్ట్ లేగా ఆగం చేస్తుండే మనం. బట్ పూరానికి ఏం తెలుసు. అప్పట్లో ఒక రేంజ్ ఉంటుండే. మనము స్కూల్లో మనము కనబెట్టిన గేమ్స్ లేవు, ఆడని గేమ్స్ లేవు. ఇప్పటి పిల్లలు ఎట్లున్నారు? ఇంట్లో కూర్చొని వీడియో గేమ్లు, ఫోన్లలో గేమ్లు, రీల్స్ అవే ఉన్నాయి. అప్పట్లో మనం అన్నీ చూసినాం. ఇప్పటి పిల్లల లెక్క కాదు కానీ. సో ఇట్స్ ఓకే, జనరేషన్ చేంజ్ అయినా కొద్దీ మారుతాయి కానీ. బట్ మన ఎంజాయ్మెంట్ వేరబ్బా. ఇలాగ చెప్తే అర్థం కాదు అసలు. ఇంటికి రారా అని కొడుతుండే మమ్మీ వాళ్ళు. అప్పటికి రాకపోతుండే, మనం దొరకకనే పోతుండే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటి పోరాన్లో కరే బయట పోయి ఆడుకోనరా అంటే మేము పోము. అరే ఎటు కాకుండా మధ్యలో ఆపేసారు. డోంట్ ఫాలో అదర్స్, బీ అట్ యువర్ ఓన్ వే. డోంట్ ఫాలో అదర్స్, బీ అట్ యువర్ ఓన్ వే. ఓకే అన్నా, ఆ రోడ్ మీద ఎందుకు పోతున్నావు అన్న? పైన మెట్రో ట్రాక్ ఉంది, దాని మీద పో. మళ్ళా డిప్రెషన్. ఓ
అక్క అని అక్క అని రోడ్ అనుకుంటున్నావా నీ ఇంటి డస్ట్బిన్ అనుకుంటున్నావా ఆడదే అనుకుంటున్నావా అన్నీ